తెలంగాణ విద్యాశాఖ నిర్వహిస్తున్న డిజిటల్ తరగతులకు విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు స్వాగతం. ఈ డిజిటల్ తరగతుల్లో భాగంగా మనము బ్రిడ్జ్ కోర్సు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ బ్రిడ్జ్ కోర్సుల్లో భాగంగా ఈరోజు సాంఘిక శాస్త్రం లెవెల్ 3లో ద్రవ్యము బ్యాంకింగు అనే అంశంపై ఈరోజు చర్చిద్దాం. ఈ అంశం యొక్క అభ్యసన ఫలితాలు. బ్యాంకులలో గల వివిధ రకాలైన అకౌంట్ల గురించి వివరిస్తారు, ద్రవ్యం పుట్టుక గురించి వివరిస్తారు, పొదుపు ఖాతాకి వాణిజ్య ఖాతాకి మధ్య తేడాలను గుర్తిస్తారు, ఆన్లైన్ మోసాల గురించి జాగ్రత్తలు వివరిస్తారు, డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు వాడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. విద్యార్థులారా, అసలు డబ్బు అనేది లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? నిజంగా సాధ్యమా? సాధ్యం కాదు కదా. డబ్బు అనేది లేకుండా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మనకు అది సాధ్యం కాదు. ఎందుకు అనంటే మనము దాదాపుగా పుట్టినప్పటి నుంచి ఎరిగింది ఈ డబ్బు వ్యవహారమే. మరి ఇంతకుముందు సమాజాల్లో డబ్బు లేకుండా ఎలా ఉన్నారు? మనము ఈ డబ్బుని ఆర్థిక పరిభాషలో ద్రవ్యం అని అంటున్నాము. కానీ గతంలో వివిధ సమాజాల్లో డబ్బు అవసరం లేకుండా వస్తువును మార్చి వారి అవసరాలను తీర్చుకున్నారు. దానిని మనము వస్తు మార్పిడి పద్ధతి అని అన్నాము. మీరు ఇక్కడ చిత్రంలో చూడవచ్చు, ఒక వ్యక్తి తనకు కావలసిన దాన్ని ఇతరుల నుండి తీసుకుంటూ మరియు తనకు కావలసిన దాన్ని తన దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది. ప్రపంచంలో అన్ని సమాజాల్లో ఈ వస్తు మార్పిడి పద్ధతి అనేది పాటించినది. ఎందుచేతనంటే ముందు నుండి ద్రవ్యము అనేది లేదు కాబట్టి అన్ని సమాజాల్లో వస్తు మార్పిడి అనేది జరిగింది. అయితే వస్తు మార్పిడి పద్ధతిలో అనేక రకాలైన సమస్యలు రావడం జరిగింది. వీటిలో ముఖ్యంగా మనం చూసుకుంటే జనాభా, అంటే సమాజంలో జనాభా పెరగడం అనేది ఒక రకంగా ఈ వస్తు మార్పిడి పద్ధతికి అవరోధంగా మారింది. ఎందుకంటే జనాభా పెరగడం వలన అవసరాలు పెరిగినాయి. ఈ అవసరాలకు అనుగుణంగా మనకేవైతే వస్తువులు అవసరమైనాయో వాటిని కూడా పెరగడం జరిగింది. సో ఈ రకంగా మనం చూసుకుంటే ఆధునిక ప్రపంచంలో మనకు అనేక వస్తువులు అవసరమవుతాయి. మనము ఉదయాన్నే లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు అనేక రకాలైన వస్తువులను మనం వాడుతూ ఉంటాము. అయితే ఈ వస్తువులను వస్తు మార్పిడి పద్ధతిలో తెచ్చుకోవడం అనేది చాలా కష్టమైన పని. అందుకొరకే ఈ పద్ధతి అనుకూలంగా లేకుండా పోయింది. అదేవిధంగా విలువ యొక్క సాధారణ కొలత లేకపోవడం. మనం ఇప్పుడు ప్రస్తుత సమాజంలో చూస్తే మనకి కొన్ని ఇప్పుడు ఉదాహరణకి మనం ప్రస్తుత సమాజంలో చూస్తే మనము కొన్ని ఇప్పుడు ఒక కిరాణా షాపుకు వెళ్ళినా కూడా ఒక వస్తువు తెచ్చుకోవాలంటే దాన్ని ఒక త్రాసులో దాన్ని బరువు ఎంత ఉంది తూచి దాన్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. మరి అప్పటి సమాజంలో ఈ కొలత అనేది లేదు. ఈ రకంగా మనకి కొలత అనేది లేకపోవడం ఒకటి. మరి అదేవిధంగా మనకి ఈ ఏదైతే దూరాన్ని కొలవడానికి, అదేవిధంగా మనకి ఏదైతే ద్రవాలు ఉన్నాయో, ద్రవాలు ఉన్నాయో వాటిని కొలవడానికి కూడా మనకు ఆ సమాజంలో ఎలాంటి పరికరాలు లేవు. అందువల్లనే ఈ పద్ధతి అనేది పూర్తిగా నశించిపోయింది. అదేవిధంగా సంపదను నిల్వ చేయడంలో ఇబ్బంది. ఇక్కడ సంపద అంటే మనకున్న వస్తువులు కావచ్చు. ఇక్కడ మనము యాపిల్ పళ్ళను చూసుకుందాం. యాపిల్ పళ్ళు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి? 4 రోజులు, 5 రోజులు, మహా అంటే వారం రోజులు ఉంటాయి. ఆ తర్వాత అవి కుళ్ళిపోవడం జరుగుతుంది. ఈ రకంగా సంపద నిలువ అనేది లేకుండా పోయింది. మనం ఏ ఆహార పదార్థాలను చూసుకున్నా కూడా అవి పాడు కావడం అనేది జరుగుతుంది. సో అందుకొరకు ఈ వస్తు మార్పిడి పద్ధతి అనేది మన సమాజం నుంచి తీసివేయడం జరిగింది. మరియు వస్తువులను విభజించడంలో ఇబ్బంది.
ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఒక వస్తు మార్పిడిలో ఈ రెండు ఉన్నాయి అనుకుందాం. ఒకవైపు ఏమో ఒక వ్యక్తి దగ్గర ఒక గొర్రెపిల్ల ఉంది, ఇంకోవైపు ఇంకొక వ్యక్తి దగ్గర ఒక బుట్ట ఉంది. మరి వస్తు మార్పిడి ఇక్కడ ఎలా జరుగుతుంది? ఇక్కడ చాలా ఇబ్బందికరమైన అంశం. ఎందుచేతనంటే ఒక వట్టి ఏదైతే బుట్ట ఉందో బుట్టకు ఒక గొర్రెపిల్లను అనేది ఇవ్వడము అది సాధ్యపడదు. మరి దాని విలువ తీద్దాము అని అనుకుంటే గొర్రెపిల్లను సగం చేయలేము, లేదా బుట్టను సగం చేయలేము. ఈ రకంగా వస్తువులను విభజించడం లోపల అనేక రకాలైన ఇబ్బందులు అనేటివి జరిగినవి. ఈ పద్ధతి వలన ఏదైతే విభజించే అవసరం ఉందో అది కూడా పనికి రాకుండా పోయింది. మరియు వస్తువుల రవాణా చాలా ఇబ్బందికరంగా ఉండేది. అంటే తమ దగ్గర ఉన్న వస్తువులను ఇతర ప్రాంతాలకి తీసుకువెళ్ళాలి, మరియు అక్కడ తమకు అవసరమైన వస్తువులను తిరిగి తెచ్చుకోవాలి. ఈ రకంగా వీరు తమ దగ్గర ఉన్న వస్తువులను వివిధ ప్రాంతాలకి రవాణా చేయాల్సిన అవసరం వచ్చింది. అంటే తనకు కావలసిన వస్తువు ఒక దగ్గర దొరకకపోతే ఇంకొక ప్రాంతానికి తీసుకువెళ్ళడం అనేది జరిగింది. ఈ రకంగా తమ వస్తువుల రవాణా ఇబ్బంది అనేది ఈ వస్తు మార్పిడి పద్ధతిలో ఒక ముఖ్యమైన ఇబ్బంది. దీని మూలంగా వస్తు మార్పిడి పద్ధతి అనేది కష్టతరమైపోయింది. మరి ఇప్పుడు ద్రవ్యం పుట్టుక, మనం ఇప్పుడు వస్తు మార్పిడి పద్ధతిలో ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని మనం గమనించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ద్రవ్యం పుట్టుక అనేది ఎలా జరిగింది అనేది చూద్దాం. సాధారణంగా మనకు తెలిసినదే రాగి, ఇత్తడి, వెండి, బంగారం ఇవి విలువైన లోహాలు. అంటే మనం ప్రస్తుత సమాజంలో చూసుకుంటే మనకి వెండి, బంగారము ఇవి చాలా విలువైనవి. రాగి, ఇత్తడి దాని తర్వాత స్థానంలో ఉన్నాయి. అప్పటి సమాజంలో కూడా ఈ ఏవైతే రాగి, ఇత్తడి, వెండి, బంగారం వీటిని ఉన్నాయో వీటిని చిన్న చిన్న నాణాలుగా తయారు చేసి వీటి ద్వారా వస్తు మార్పిడి అనేది మొదలైంది. వీటిని సులభంగా భాగాలుగా చేయవచ్చు మరియు తీసుకువెళ్ళడానికి సులభంగా ఉంటుంది. అందుకొరకు వీటిని వాడడం అనేది మొదలైంది. అయితే ప్రజలందరూ ఇవి ఖరీదైనవి కాబట్టి వారు కూడా అంగీకరించడం జరిగింది. కానీ దీంట్లో కూడా మనకి కొన్ని లోపాలు కనబడ్డాయి. వాటిలో ముఖ్యమైనది మొదటిది లోహం యొక్క నాణ్యత. అంటే ఆ లోహం నాణ్యంగా ఉందా లేదా అనేది అది తెలియని అంశం. రెండవది ఆ వస్తువు యొక్క బరువు. అంటే ఈ బరువు ఎంత ఉందనేది తూచడానికి అప్పట్లో ఏమీ లేదు. అందుకొరకు బరువు అనేది ఒక లోపంగా కనబడింది. మూడవది లోహం యొక్క స్వచ్ఛత. అంటే దాని యొక్క స్వచ్ఛమైన బంగారమా కాదా అనేది అప్పట్లో ఎలాంటి పరికరాలు లేవు. అందువలన వీటి ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు రావడం అనేది జరిగింది. ఈ రకంగా ద్రవ్యము అనేది ప్రారంభమైనను కొన్ని లోపాలు అనేటివి ఉండడం జరిగింది. వాటిని ఎలా సరిచేశారో ఇప్పుడు చూద్దాం. ఈ సమస్యను పోగొట్టడానికి లోహాలను కరిగించి వాటి సరియైన కొలతలు మరియు బరువుతో కూడిన లోహ ద్రవ్యాన్ని రూపొందించడం జరిగింది. ఈ రకంగా వివిధ రకాల లోహ ద్రవ్యం వాడుకలోకి వచ్చింది. ఈ బొమ్మలో చూడవచ్చు, మీకు 4 రకాల నాణ్యాలు కల్పిస్తున్నాయి. అదే రకంగా రోమన్ల కాలంలో బీసెంట్ అనే బంగారు నాణాన్ని వాడడం జరిగింది. భారతదేశంలో చూసుకుంటే పనా అనే నాణాన్ని మౌర్యుల కాలంలో వాడడం జరిగింది. ఈ రకంగా కొత్త నాణ్యాలు అనేటివి బంగారు, వెండి నాణ్యాలు వాడకంలోకి రావడం జరిగింది. ఇప్పుడు డబ్బుకి నిర్వచనం చూద్దాం. అంటే ప్రస్తుత సమాజంలో డబ్బు లేదా ద్రవ్యము అందరికీ ఆమోదయోగ్యమై వస్తు మార్పిడికి మరియు సేవలకు మాధ్యమంగా ఉన్న దాన్ని మనము డబ్బుగా గుర్తిస్తున్నాము. అంటే వస్తువు మార్పిడికి మాధ్యమంగా, అంటే మనము ఒక షాప్లోకి వెళ్ళి ఒక చాక్లెట్ కానీ ఒక బిస్కెట్ కానీ తీసుకుందాము అంటే దానికి మనము మన జేబులోంచి కొంత డబ్బు ఇస్తున్నాము. అంటే అక్కడ ఈ
దుకాణదారుడు దాన్ని ఆమోదిస్తున్నాడు. నువ్వు తీసుకెళ్ళిచ్చిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని ఆమోదిస్తున్నాడు. అంటే అక్కడ ఈ డబ్బు అనేది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది. నువ్వు భారతదేశంలో తీసుకొచ్చి ఏదో డాలరు ఇస్తానంటే వాటిని అంగీకరించరు. కారణం ఏంటిదంటే అది ఇక్కడ ఆమోదం కాదు. అదేవిధంగా నువ్వు అమెరికా వెళ్ళి ₹1 నాణ్యాన్ని ఇస్తాను అంటే అది ఆమోదం కాదు. ఈ రకంగా అందరికీ ఆమోదయోగ్యమైనది డబ్బు. ద్రవ్యం యొక్క ముఖ్య లక్షణాలు మనం చూసుకుంటే, ద్రవ్యము వస్తువుల కొనుగోలుకు మాధ్యమంగా పనిచేస్తుంది. దీన్ని వినిమయ విలువగా పరిణమిస్తారు. అంటే దీన్ని మనము మాధ్యమంగా, అంటే ఇంతకుముందే ఉదాహరణలు చెప్పాను, మనం ఏదైనా కొనుక్కోవడానికి ఈ డబ్బును ప్రధానంగా ఉపయోగించడం జరుగుతుంది. ద్రవ్యం ఉపయోగిత విలువ కలిగి ఉంటుంది. ఉపయోగిత విలువ అని అంటే ఇక్కడ మనకి ₹2 అంటే ₹2 వస్తువే వస్తుంది, ₹10 అంటే ₹10 వస్తువే వస్తుంది. అంటే ఇక్కడ దీనికి ఉపయోగిత విలువ అనేది ఉంది. అదే రకంగా ద్రవ్యాన్ని దాచుకున్నా కూడా దాని విలువ అలాగే ఉంటుంది. ద్రవ్యం విలువ చాలా తక్కువ సందర్భాలలో పడిపోతుంది, కానీ ఎప్పుడు కూడా అది అలాగే ఉంటుంది, ఇంకా పెరగనూవచ్చు. అంటే ద్రవ్యాన్ని మనము బ్యాంకులలో కానీ లేకపోతే ఇంట్లో కానీ దాచుకోవడం అనేది చేయవచ్చు. కానీ మనము వస్తు మార్పిడి పద్ధతిలో చూసుకుంటే ఆ విధానము అనేది మనకి దాన్ని దాచుకోవడం అనేది సులభంగా ఉండకపోయేది. ఇప్పుడు కాగితపు ద్రవ్యం అంటే మనము ప్రస్తుత సమాజంలో చూస్తున్నది ఎక్కువ మట్టుకు కాగితపు ద్రవ్యాన్నే. అంటే ఈ బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు అనేటివి దాదాపుగా అంతరించిపోయినాయి. అంటే ఇప్పుడు వాడకంలో లేవు. వాటిని ఎవరు కూడా, దానికి విలువ ఉంది కానీ వాటిని నువ్వు ఒక దుకాణదారుడి దగ్గరికి వెళ్ళి ఒక బంగారు నాణ్యాన్ని ఇచ్చి ఏదైనా కొనుగోలు చేద్దాము అని అంటే దాన్ని ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. ఆ స్థానంలో మనకు ప్రస్తుతం కరెన్సీ అంటే మనకి ఈ కాగితపు రూపాయలు అనేటిది రావడం జరిగింది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు ₹5 దగ్గర నుంచి పడితే 5, 10, 20, 50 ఆ రకంగా వివిధ రకాలైన కాగితపు ద్రవ్యము అనేది ఉంది. మరి అలాగే మనకు లోహపు నాణ్యాలు కూడా ఉన్నాయి. వాటి వాడకం కాస్త తక్కువే. పెద్ద మొత్తంలో సరుకులు కొని అమ్మేవాళ్ళు ఈ లావాదేవీల కోసం పెద్ద మొత్తంలో వెండి, బంగారు నాణాలను భద్రపరిచే ప్రదేశాల కొరకు వెతకడం మొదలుపెట్టారు. అయితే ఈ వెతకడంలో భాగంగా అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఈ బంగారు, వెండి నాణాలను తీసుకువెళ్ళడం అనేది కాస్త ఇబ్బందికరంగా ఉండేది. అందుకొరకు వీటిని భద్రపరిచే స్థానాల కొరకు అప్పట్లో స్వర్ణకారులు ఉండేవారు. వాటి రక్షణ కొరకు స్వర్ణకారుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర భద్రపరచడం ప్రారంభించారు. అయితే ఈ స్వర్ణకారులు ఏం చేయడం జరిగింది, ఏదైతే భద్రపరుచుకున్న బంగారు, వెండి నాణ్యాలు ఉన్నాయో వాటికి రసీదులు ఇవ్వడం జరిగింది. ఈ రసీదులే ప్రస్తుతం కరెన్సీగా రూపాంతరం చెందడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇలాంటి రసీదులను ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఒకప్పుడు స్వర్ణకారులు బ్యాంకింగ్ రంగానికి ప్రారంభకులు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ రకంగా స్వర్ణకారులపై నమ్మకం పెరిగి వివిధ పట్టణాల్లో వారి శాఖలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా కాగిత ద్రవ్యము లేదా హుండీ విధానము అనేది ప్రారంభమైంది. అంటే ఇక్కడ ఈ రసీదు తీసుకువెళ్ళి వేరే పట్టణంలో అంటే ఇతర పట్టణాలకు వెళ్ళినప్పుడు ఆ రసీదును చూపిస్తే దాంట్లో ఎంత బంగారు నాణాలు కానీ, వెండి నాణాలు కానీ, వేరే ఇతర నాణాలు ఉంటే వాటిని ఇచ్చేవారు. ఈ రకంగా ఒక హుండీ పద్ధతి అనేది మొదలయ్యింది. అంటే ఇక్కడ ఒక ప్రాంతంలోంచి ఇంకొక ప్రాంతానికి కేవలము రసీదును మాత్రమే తీసుకెళ్లడం అనేది మొదలైంది. స్వర్ణకారులు ఇచ్చే రసీదు వివిధ శాఖల్లో చెల్లుబాటు కావడం మొదలైంది. దీంతో వ్యాపారులకు స్వర్ణ నాణాలను లేదా వెండి నాణాలను వ్యాపార నిమిత్తం తమ వెంట తీసుకెళ్లడం అనేది చాలా మట్టుకు తప్పింది. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి కేవలం రసీదు మాత్రమే తీసుకెళ్లారు. భారతదేశంలో మనం తొలి బ్యాంకర్లను చూసుకుంటే అంటే ఈ రకంగా ఎవరైతే రసీదులు ఇవ్వడం మొదలుపెట్టారో వాటిలో సూరత్కు చెందిన అరుణ్జీ, నాథ్జీ వీళ్ళు మొదటి బ్యాంకర్లు. మరియు బెంగాల్కు చెందిన జగత్ సేట్, అదే రకంగా మద్రాసుకు చెందిన
చెట్టియార్, పాట్నాకు చెందిన షా, వీళ్ళు భారతదేశంలో తొలి బ్యాంకర్లుగా మనము గుర్తించవచ్చు. వీరి రసీదులను అంటే హుండీలను అనే కాగిత డబ్బులను దేశమంతటా మరియు విదేశాల్లో కూడా దీన్ని అంగీకరించేవారు. ఈ రకంగా భారతదేశంలో కూడా మనకి హుండీ ద్వారా, రసీదుల ద్వారా వ్యాపారం అనేది మొదలైంది. 1606లో యూరప్ ఆమ్స్టర్డామ్ ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. అయితే ఇక్కడ మార్పిడికి ప్రభుత్వం ఆమోదించిన దాదాపుగా 846 రకాల బంగారు వెండి నాణాలను అప్పుడు వాడడం జరిగింది. ఒక వర్తకుడు తీసుకెళ్లే నాణాలను బ్యాంకు వారు బరువు తూచి నాణ్యతను పరిశీలించి ఒక రసీదు అతనికి ఇచ్చేవారు అతని పేరు పైన. ఈ రకంగా ఒక ఖాతా అనేది తెరవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఖాతా తెరవడం జరిగింది అంటే అది బ్యాంకింగ్ రంగానికి ఆద్యంగా చెప్పుకోవచ్చు. ఈ రకంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థ మనం చూసుకుంటే పురాతన బ్యాంకింగ్ వ్యవస్థకి ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థకి చాలా తేడా ఉంది. ప్రస్తుతం మనకు వాణిజ్య బ్యాంకులు, వాణిజ్య లావాదేవీలు నిర్వహించే బ్యాంకులు చాలా కనబడతా ఉన్నాయి. మనం దీంట్లో చూసుకుంటే భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది అన్ని బ్యాంకులకు ప్రధానమైన బ్యాంకు. అంటే అన్ని బ్యాంకులు ఈ రిజర్వ్ బ్యాంక్ యొక్క చట్టంలోకి లోబడి పనిచేస్తాయి. బ్యాంకింగ్ లావాదేవీలను మనం గనక గమనిస్తే మనం ఇక్కడ చూడొచ్చు, వివిధ రకాల బ్యాంకులు ఒక సమన్వయంతో పనిచేస్తుంటాయి. మనము ఇక్కడ మీరు చిత్రంలో చూస్తే వివిధ రకాల బ్యాంకుల పేర్లు కనబడుతున్నాయి. ఎస్బీఐ అని, యూనియన్ బ్యాంక్ అని, యాక్సిస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈ రకంగా వివిధ బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఇవన్నీ ఒక సమన్వయంతో పనిచేస్తూ తద్వారా వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. అదే రకంగా ఒక బ్యాంకు దేశంలో వివిధ ప్రాంతాల్లో మరియు విదేశాల్లో కూడా తమ శాఖలను ఏర్పాటు చేసుకుంటాయి. ఈ బ్యాంకులన్నీ తమ తమ శాఖల్ని దేశంలో మరియు విదేశాల్లో కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దేశమంతా ఒకే బ్యాంకు కాకుండా మనము ఇంతకుముందు ఉదాహరణలో చూసుకున్నాము, ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంక్, ఈ రకంగా వివిధ రకాల బ్యాంకులు ఉన్నాయి. దీంట్లో మనకి ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి, ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రభుత్వం నిర్వహించే బ్యాంకులు మరియు ఇక్కడ మనం సహకార బ్యాంకులు కూడా మనకు కనబడతాయి. ఈ రకంగా దేశమంతటా ఒకే బ్యాంక్ కాకుండా వివిధ రకాల బ్యాంకులు పనిచేస్తున్నాయి. వివిధ బ్యాంకుల మధ్య వసూలు చెల్లింపులను క్లియరింగ్ బ్యాంకు ద్వారా చేపట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ కార్యకలాపాల్లో కనుక మనం చూసుకుంటే ఒక వినియోగదారుడు ఎస్బీఐ బ్యాంకు నుండి యూనియన్ బ్యాంకుకి డబ్బు పంపించవచ్చు, లేదా ఎస్బీఐ బ్యాంకు నుండి కెనరా బ్యాంకుకు పంపవచ్చు. అంటే ఇక్కడ వీటన్నింటినీ సమన్వయపరుస్తూ వాటికి ఒక క్లియరింగ్ బ్యాంక్ అనేది ఈ బ్యాంకుల సముదాయం, అంటే బ్యాంకులో అన్ని బ్యాంకుల వారు కలిసి ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కోఆపరేటివ్ బ్యాంక్ ఇది తక్కువ వడ్డీతో చిన్న వృత్తుల వారికి, వ్యవసాయదారులకు రుణాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకుంటే ఈ బ్యాంకులలో మరి బ్యాంకులో జరిగే లావాదేవీలు ఏంటి అని గనక పరిశీలిస్తే ప్రజలు డబ్బు జమ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మొదటి మెట్టు. ఇక్కడ మనం చిత్రంలో చూసుకుంటే ఈ మొదటి వైపున ఉండే ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారు డబ్బును జమ చేస్తున్నారు. అంటే తాము వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, పంటల ద్వారా వచ్చిన దాన్ని బ్యాంకులో జమ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. మరి దీనికి బ్యాంకులో జమ చేస్తే వీరికి ఏమొస్తుంది అని అంటే ఇక్కడ వడ్డీ వస్తుంది. అంటే బ్యాంకు వారు తమ దగ్గర డబ్బు ఉంచుకున్న దానికి కొంత మొత్తాన్ని వడ్డీ రూపకంగా చెల్లిస్తారు. మరి బ్యాంకు వారికి ఏంటి దీనివలన? బ్యాంకు వారు ప్రజలకు రుణాల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే అప్పులు, మనం ఇక్కడ రుణము అనంటే అప్పుగా గుర్తించవచ్చు, దాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి దీనివలన బ్యాంకుకు వచ్చే లాభం ఏంటిది? ఈ అప్పులు తీసుకున్న వారు బ్యాంకుకు
వడ్డీ చెల్లిస్తారు. ఈ రకంగా బ్యాంకు లావాదేవీలు అనేటివి జరుగుతూ ఉంటాయి. మనము బ్యాంకుల్లో గనక చూసుకుంటే వివిధ రకాలైన ఖాతాలు మనకు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా పొదుపు ఖాతాలు, అంటే సాధారణ ప్రజలు కూడా దీన్ని వాడవచ్చు. ప్రాథమిక పొదుపు ఖాతా, చిన్న ఖాతాలు, కరెంటు ఖాతా మరియు ఫిక్స్డ్ డిపాజిట్లు. వీటి గురించి ఇప్పుడు చర్చిద్దాం. పొదుపు ఖాతాలు ప్రారంభించడానికి కనీస నిల్వ లేదా అసలే లేకుండా అతి తక్కువ నిల్వతో కూడా మనము ఈ ఖాతాను తెరవవచ్చు. అంటే కొన్ని బ్యాంకులు అతి తక్కువ నిల్వ లేకుండా దీన్ని ప్రారంభించవచ్చు. అదే రకంగా సేవింగ్స్ అకౌంట్, అంటే ఈ పొదుపు ఖాతాలు ఏదైతే ఉందో ప్రజలు ఎవరైనా దీన్ని తెరవవచ్చు. పొదుపుపై కొంత వడ్డీ బ్యాంకు చెల్లిస్తుంది. అదే రకంగా అవసరమైనప్పుడు డబ్బును తీసుకోవచ్చు. సో ఈ రకంగా తమ డబ్బును తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. అదే రకంగా ప్రాథమిక పొదుపు ఖాతా, ఈ ఖాతా పొదుపు ఖాతాలు ప్రారంభించడానికి కనీస నిల్వ అసలే లేకుండా, అంటే ఇక్కడ పొదుపు ఖాతాకి దీనికి చాలా చిన్న తేడా ఉంటుంది. కనీస నిల్వ అసలే లేకుండా లేదా అతి తక్కువ నిల్వతో దీన్ని ప్రారంభించవచ్చు. ఎలక్ట్రానిక్ చెల్లింపు మార్గాలు, చెక్కులు, వీటి ద్వారా వచ్చిన సొమ్ము ఏదైతే జమ చేయడం వంటి సేవలు కూడా దీంట్లో పొందవచ్చు. అంటే ఎలక్ట్రానిక్ సేవలోనంటే మనము ప్రస్తుతము ఈ బ్యాంకింగ్ అని అంటున్నాము, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్. అంటే ఇంటర్నెట్ ద్వారా కూడా దీన్ని మనము ఆపరేట్ చేయవచ్చు. అదే రకంగా నెలకు 4 సార్లు ఏటీఎం నుండి నగదు తీసుకోవచ్చు. ఈ రకంగా ఇది ప్రాథమిక ఖాతా ఉంటుంది. అలాగే మనకు ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేది ఉంది. ఈ పథకము ముఖ్య ఉద్దేశము పేద ప్రజలందరికీ జీరో బ్యాలెన్స్, అంటే ఎలాంటి నిల్వ లేకుండా ఖాతాను తెరిచే సదుపాయం అనేది కల్పించడం జరిగింది. ఈ పథకంలో భాగంగా 1 లక్ష రూపాయల వరకు ప్రమాద బీమా అనేది కల్పించడం జరిగింది. ఇప్పుడు కరెంటు ఖాతా గురించి. ఈ కరెంటు ఖాతా పొదుపు ఖాతాలకు భిన్నంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు, దుకాణదారులు, కంపెనీలకు అనుకూలంగా ఉంటుంది. అంటే ఎందుకు అనుకూలం అంటే దీంట్లో పెద్ద మొత్తంలో లావాదేవీలు చేయవచ్చు. అంటే మనం వ్యాపార వాణిజ్యాల్లో గనక చూసుకుంటే వారి వాణిజ్యం అనేది లక్షలు కోట్లల్లో ఉంటుంది. సో ఆ రకంగా ఈ పెద్ద వ్యాపారాలకు ఈ కరెంటు ఖాతా అనేది అనుకూలంగా ఉంటుంది. చెక్కుల ద్వారా లావాదేవీలు చేపడతారు దీంట్లో. కానీ ఇక్కడ ఖాతా పైన వడ్డీ అనేది ఇవ్వరు. అంటే కరెంటు ఖాతా పైన వడ్డీ అనేది ఉండదు. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి తెలుసుకుందాం. ఒక పరిమిత కాలం కొరకు తమ దగ్గర ఉన్న డబ్బుని దాచుకోవడం అనేది ఫిక్స్డ్ డిపాజిట్. అంటే ఈ దాంట్లో భాగంగా మనము ఒక కాల పరిమితి ముగిసే వరకు దీనిని తీసుకోవడానికి వీల్లేదు. ఫిక్స్డ్ డిపాజిట్లు ఏవైతే ఉంటాయో అది 1 సంవత్సరానికి, 2 సంవత్సరాలకు, 5, 7, 15 సంవత్సరాల కాల పరిమితికి ఉంటాయి. అంటే మనము ఒక నిర్దిష్టమైన మొత్తాన్ని, అంటే ఒక 50,000 కానీ, 10,000 కానీ, 1,00,000 రూపాయలు కానీ వాటిని ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో వేసినప్పుడు 1 సంవత్సరం వరకు, 1 సంవత్సరానికి గనక ఫిక్స్డ్ చేస్తే ఆ సంవత్సరం వరకు దాన్ని తీయడానికి వీల్లేదు. సంవత్సరం తర్వాత దాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే పొదుపు ఖాతాకి దీనికి తేడా ఏముంటుంది అంటే ఇక్కడ ఈ ఖాతాకి అధిక వడ్డీ అనేది లభిస్తుంది. పొదుపు ఖాతాకి వడ్డీ అనేది తక్కువగా ఉంటుంది. అయితే ప్రజలు తమ భవిష్యత్ అవసరాల కొరకు ఈ ఫిక్స్డ్ డిపాజిట్లలో తమ డబ్బును దాచుకోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇది సాధారణంగా వ్యాపారస్తులకు ఇది అనుకూలంగా ఉంటుంది. కానీ పొదుపు ఖాతా వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఒక వ్యక్తికి డబ్బులు చెల్లించడానికి కానీ, తీసుకోవడానికి కానీ చెక్కులను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అంటే ఇక్కడ మీరు చెక్కు కనుక చూసుకుంటే ఇక్కడ మీకు దీనిపైన ఇక్కడ పే అనేది కనబడుతుంది.
అంటే ఎవరికైతే నువ్వు డబ్బు చెల్లించాలనుకుంటున్నావో వారి పేరు ఇక్కడ రాయడం అనేది జరుగుతుంది. ఇక్కడ తేదీ ఉంది, ఏ తేదీ రోజు ఇది చెల్లించాలి, ఈ తేదీ తర్వాత ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు అనేది. ఇక్కడ దీంట్లో రూపీస్ అంటే ఎంత మొత్తం అనేది అక్షరాలలో రాయాల్సి ఉంటుంది. అదే రకంగా ఇక్కడ ఈ బాక్సు లోపల అంకెలలో రాయాల్సి ఉంటుంది. ఇది రాసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే ఇది ఏ బ్యాంకుకు సంబంధించినది అనేది ఉంటుంది. ఇక్కడ ఇది ఏ బ్యాంకు వారిచ్చే అకౌంట్ నంబర్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. దీన్ని మీరు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వారికి ఇచ్చి ఇక్కడ సంతకం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరి ఖాతా అయితే ఉందో వారి పేరు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా ఈ చెక్కు ఇచ్చినప్పుడు సదరు వ్యక్తి ఆ బ్యాంకుకు వెళ్ళి దీన్ని ఇవ్వడంతో వీరు దాన్ని పరిశీలించి ఏదైతే మొత్తం ఉందో దాన్ని సదరు వినియోగదారునికి ఇవ్వడము జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనము డీడీ అంటే దీన్ని డిమాండ్ డ్రాఫ్ట్ అని అంటాము. ఇది సాధారణంగా బ్యాంకు లావాదేవీల్లో ఎక్కువగా ఏవైనా సంస్థలకు డబ్బులు పంపడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ డీడీ రూపకంగా అంటే ఇప్పుడు మనము ఉదాహరణకి ఒక అనాథ శరణాలయానికి డబ్బు పంపిద్దాము అని అనుకున్నప్పుడు ఆ అనాథ శరణాలయం పైన మనం ఈ డీడీ తీయడం అనేది జరుగుతుంది. ఎవరిపైన డీడీ తీయాలి, ఇక్కడ అకౌంట్ నంబరు, దానికి సంబంధించిన మొత్తం ఎంత అనేది ఇక్కడ ఉంటాయి. ఈ రకంగా దీన్ని మనము సదరు సంస్థకు ఇచ్చినప్పుడు వారు దీన్ని బ్యాంకులో జమ చేసి డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ప్రజలకు వివిధ రకాలైన కష్టాలు అవసరాలు వస్తాయి. వాటికి సరిపడా డబ్బు ఎప్పుడూ అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకొరకు అప్పు చేయాల్సిన అవసరం వస్తుంది. అయితే ఈ అప్పును రెండు రకాలుగా, ఒకటి తాము తెలిసిన వారి దగ్గర అప్పు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకొక రకంగా బ్యాంకు ద్వారా అప్పు తీసుకోవడం అనేది జరుగుతుంది. రుణాలు, మనము అప్పునే రుణాలు అని అంటున్నాము. ప్రజలు పొదుపు చేసిన డబ్బు జమ రూపంలో బ్యాంకులోకి వస్తుంది. ఈ డబ్బుని ఏదైనా పూచీకత్తు లేదా కొన్ని సందర్భాల్లో పూచీకత్తు అవసరం లేకుండా బ్యాంకులు వివిధ వర్గాల ప్రజలకు, వాణిజ్య సంస్థలకు రుణాలుగా ఇస్తాయి. అయితే బ్యాంకులు ఎవరికైతే అప్పులు ఇస్తాయో వాటి నుండి ఎక్కువ మొత్తంలో వడ్డీ తీసుకుంటూ ఉంటారు. అయితే ఎవరెవరికి అవసరాలు వస్తాయి అనేది కనుక మనం చూసుకుంటే పారిశ్రామికవేత్తలకు, అలాగే వ్యాపారస్తులకు, అలాగే విద్యార్థులకు, మరియు రైతులు, ఇతర చిన్న వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో వీరందరికీ డబ్బు అవసరం అనేది వస్తుంది. వీరికి బ్యాంకులు రుణాలను అందిస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆధునిక బ్యాంకింగ్ అంటే ఆన్లైన్ బ్యాంకింగ్ గురించి తెలుసుకుందాం. మనం ప్రస్తుతం మీకు అందరికీ తెలిసిన విషయమే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్. అంటే ఇంతకుముందు బ్యాంకుకి డబ్బు తీసుకోవడానికి బ్యాంకుకి వెళ్ళేవారు. ప్రస్తుతం ఆ అవసరం లేకుండా ఏటీఎం ద్వారానే, డెబిట్ కార్డు ద్వారా మనము డబ్బు తీసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. అదే రకంగా ప్రస్తుతం ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది చాలా ఎక్కువైపోయినాయి. అంటే దాని ఉపయోగం అనేది ఎక్కువగా చేయడం జరుగుతుంది. ఇంటర్నెట్ ద్వారా అంటే మన ఇంట్లో నుండే సరుకులను తెప్పించుకోవడం అనేది ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతుంది. సరుకులను తెప్పించుకోవడమే కాకుండా మనము మన అకౌంట్లో ఉన్న డబ్బులను, మన ఖాతాలో ఉన్న డబ్బులను ఇతరుల ఖాతాకు కూడా పంపడానికి అవకాశాలు కల్పిస్తుంది ఈ ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థ. ప్రస్తుతం మొబైల్ ఫోన్ వాడకం అనేది చాలా పెరిగింది. మొబైల్ ఫోన్ ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలు అనేటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది కూడా ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థలో భాగంగా మనం తీసుకోవచ్చు. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, వీటి ద్వారా కూడా ప్రస్తుత ఆధునిక బ్యాంకింగ్ అంటే దీన్ని మనం ప్లాస్టిక్ కరెన్సీగా పిలుస్తున్నాము. మన జేబులో డబ్బులు లేకపోయినా కూడా ఒక డెబిట్ కార్డు కానీ, ఒక క్రెడిట్ కార్డు కానీ ఉంటే దాన్ని మనం ఎక్కడైనా కానీ ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో ఖాతాదారుడు అసలు బ్యాంకుకు వెళ్ళే అవసరమే లేకుండా
ఈ ఇంటర్నెట్ సహాయంతో ఎన్నో రకాల పనులను కంప్యూటర్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా చేసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. మీరు ప్రస్తుతము ఈ ఏదైతే స్కానింగ్ అంటే మనము ఒక స్మార్ట్ ఫోన్ కనుక తీసుకొని అక్కడ క్యూఆర్ కోడ్ని స్కానింగ్ చేసి డబ్బులు అనేటి ఎవరైతే వ్యాపారవేత్తకు చేర్చడం అనేది ఈ దాంట్లో భాగంగా జరుగుతుంది. మరియు ఇంకో విధంగా తీసుకుంటే మన మొబైల్ బ్యాంకు నుంచి వివిధ యాపుల ద్వారా మన బ్యాంకు ఖాతా నుండి వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేయడం అనేది కూడా జరుగుతూ ఉన్నది. ఈ రకంగా మనము బ్యాంకుకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మరియు షాపులకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మొబైల్ ఫోన్ ద్వారా బ్యాంకింగ్ అనేది చేయడం జరుగుతూ ఉన్నది. ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో భాగంగా నెఫ్ట్, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. విద్యార్థులారా, బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న కొన్ని మోసాలను మనము ఇప్పుడు చూద్దాము. వీటిలో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వాడేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. పిన్ నంబర్, పర్సనల్ ఇండెక్స్ నంబర్ ఏదైతే ఉందో వాటిని ఎవరికీ చెప్పకూడదు. మీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు యొక్క పిన్ నంబర్ను తరచుగా మార్చుతూ ఉండాలి. మీ అకౌంట్లోని డబ్బు వివరాలను తరచుగా చెక్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు మొబైల్ ఫోన్ ద్వారా ఉపయోగించేటప్పుడు మనకు వచ్చిన ఓటీపీ, వన్ టైం పాస్వర్డ్ని ఎవరికీ చెప్పకూడదు. బ్యాంకింగ్ యొక్క లేదా క్రెడిట్, డెబిట్ కార్డు గురించి మనకు తెలియని వ్యక్తుల నుంచి ఏదైనా ఫోన్లు వచ్చినప్పుడు మనము వాటికి సమాధానాలు ఇవ్వకూడదు. క్రెడిట్ కార్డు పైన ఉండే ఈ సివివి నంబర్, మనం ఇక్కడ చూసుకుంటే సివివి నంబర్, దీన్ని చెరిపివేయాలి. దాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. క్రెడిట్ కార్డులను ఇంటర్నెట్లో జాగ్రత్తగా వాడాలి. అనవసరమైన మెయిల్కు సమాధానాలు ఇవ్వకండి. మూల్యాంకనము చూద్దాము. ద్రవ్యము ఎలా ఏర్పడింది వివరించండి. వస్తు మార్పిడి పద్ధతి అనగానేమి? వస్తు మార్పిడి పద్ధతి లోపాలు తెలపండి. సేవింగ్ అకౌంటుకు కరెంట్ అకౌంటుకు తేడా ఏమిటి? ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? విద్యార్థులారా, ఈ అంశాన్ని ఇక్కడితో ముగిస్తూ మరొక అంశంతో మిమ్మల్ని ఇదే కార్యక్రమంలో కలుస్తాము. ధన్యవాదాలు.